హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మామూలు క్లాత్ అయితే కాదనమాట. ఈ క్లాత్ మనము ఇంచుమించు 100 నుంచి 200 సార్లు అయితే మనం వాడుకోవచ్చు అనమాట. అయితే రీయూజబుల్ క్లాత్ అంటారు అనమాట దీన్ని. అయితే మనం మెయిన్గా ఏంటంటే ఇక్కడ చూడొచ్చు, ఈ క్లాత్ అనేది మనకు 250 నుంచి 500 వరకు లోపు అయితే ఉంటుంది అనమాట. అంటే క్వాలిటీని బట్టి అయితే ఈ క్లాత్ క్వాలిటీ అయితే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ క్లాత్ అనేది మనం మెయిన్గా కిచెన్లో స్టవ్ ఉంటుంది కదా, ఆ స్టవ్ను క్లీన్ చేసుకోవడానికి అదేవిధంగా ప్లేట్లను క్లీన్ చేసుకోవడానికి మనం ఇంచుమించు ఇది 100 నుంచి 150 సార్లు అంటే రీయూజబుల్ క్లాత్ అనమాట. అయితే ఇది వాసన రాదు, ఏం రాదనమాట. అయితే మనం జనరల్గా మామూలు క్లాత్ వాడామనుకోండి, అది ఒక రోజుకో 2 రోజులకో వాసన అయితే వస్తుంది. బట్ ఈ క్లాత్ అనేది మనం ఎన్నిసార్లు వాడినా కానీ మనకు వాసన అనేది రాదు, తొందరగా పీల్చుకుంటుంది. అదేవిధంగా మనకు డర్టీ స్మెల్ అయితే రాదనమాట. చాలా బాగుంటుంది అనమాట ఈ క్లాత్. అదేవిధంగా మనము ఇది ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ తీసుకోవచ్చు. మనం ప్లేట్లు క్లీన్ చేయడానికి, అదేవిధంగా స్టవ్ క్లీన్ చేయడానికి, మెయిన్గా ఏంటంటే లేడీస్కు స్టవ్ క్లీన్ చేయడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అది గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే, మనము ఈ క్లాత్ అనేది మనకు ఎప్పటికీ మనం జనరల్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి అయితే కాదు, కేవలం మనం ఏదైనా క్లీన్ చేసుకోవడానికి మాత్రం, ప్లేట్ క్లీన్ చేసుకోవడానికి, అదేవిధంగా స్టవ్ క్లీన్ చేసుకోవడానికి, అలాంటి వాటికి మాత్రమే యూజ్ చేయాలి. మిగతా వాటికైతే యూజ్ చేయకండి. ఈ క్లాత్ అనేది తొందరగా కూడా డ్రై అయితే అవుతుంది అనమాట. మనం ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు. బట్ మనం షూ కూడా క్లీన్ చేసుకోవడానికి అయితే మనం సపరేట్ అయితే వాడుకోవాలన్నమాట. షూ క్లీన్ చేసుకోవడానికి మనం ఈ క్లాత్ అనేది సపరేట్ ఒక ముక్క చింపుకోవాలి. మనం గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవాలనుకుంటే సపరేట్ ముక్క అయితే చింపుకొని అయితే వాడుకోవాలన్నమాట. ఇది చాలా చాలా బెస్ట్, మీరు గుర్తుంచుకోండి. చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ సైడ్లో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ఈ క్లాత్ మనము ఇంచుమించు 100 నుంచి 200 సార్లు అయితే మనం వాడుకోవచ్చు అనమాట. అయితే రీయూజబుల్ క్లాత్ అంటారు అనమాట దీన్ని. అయితే మనం మెయిన్గా ఏంటంటే ఇక్కడ చూడొచ్చు, ఈ క్లాత్ అనేది మనకు 250 నుంచి 500 వరకు లోపు అయితే ఉంటుంది అనమాట. అంటే క్వాలిటీని బట్టి అయితే ఈ క్లాత్ క్వాలిటీ అయితే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ క్లాత్ అనేది మనం మెయిన్గా కిచెన్లో స్టవ్ ఉంటుంది కదా, ఆ స్టవ్ను క్లీన్ చేసుకోవడానికి, అదేవిధంగా ప్లేట్లను క్లీన్ చేసుకోవడానికి మనం ఇంచుమించు ఇది 100 నుంచి 150 సార్లు అంటే రీయూజబుల్ క్లాత్ అనమాట. అయితే ఇది వాసన రాదు, ఏం రాదనమాట. అయితే మనం జనరల్గా మామూలు క్లాత్ వాడామనుకోండి, అది ఒక రోజుకో 2 రోజులకో వాసన అయితే వస్తుంది. బట్ ఈ క్లాత్ అనేది మనం ఎన్నిసార్లు వాడినా కానీ మనకు వాసన అనేది రాదు, తొందరగా పీల్చుకుంటుంది. అదేవిధంగా మనకు డర్టీ స్మెల్ అయితే రాదనమాట. చాలా బాగుంటుంది అనమాట ఈ క్లాత్. అదేవిధంగా మనము ఇది ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ తీసుకోవచ్చు. మనం ప్లేట్లు క్లీన్ చేయడానికి, అదేవిధంగా స్టవ్ క్లీన్ చేయడానికి, మెయిన్గా ఏంటంటే లేడీస్కు స్టవ్ క్లీన్ చేయడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అది గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే, మనము ఈ క్లాత్ అనేది మనకు ఎప్పటికీ మనం జనరల్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి అయితే కాదు, కేవలం మనం ఏదైనా క్లీన్ చేసుకోవడానికి మాత్రం, ప్లేట్ క్లీన్ చేసుకోవడానికి, అదేవిధంగా స్టవ్ క్లీన్ చేసుకోవడానికి, అలాంటి వాటికి మాత్రమే యూజ్ చేయాలి. మిగతా వాటికైతే యూజ్ చేయకండి. ఈ క్లాత్ అనేది తొందరగా కూడా డ్రై అయితే అవుతుంది అనమాట. మనం ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు. బట్ మనం షూ కూడా క్లీన్ చేసుకోవడానికి అయితే మనం సపరేట్ అయితే వాడుకోవాలన్నమాట. షూ క్లీన్ చేసుకోవడానికి మనం ఈ క్లాత్ అనేది సపరేట్ ఒక ముక్క చింపుకోవాలి. మనం గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవాలనుకుంటే సపరేట్ ముక్క అయితే చింపుకొని అయితే వాడుకోవాలన్నమాట. ఇది చాలా చాలా బెస్ట్, మీరు గుర్తుంచుకోండి. చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ సైడ్లో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.